హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఎంపీ ప్రాణాలకు ప్రమాదం, తీవ్ర టెన్షన్‌లో ప్రభుత్వం. అసలు ఏం జరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ లిక్కర్ స్కామ్‌పై పార్లమెంట్‌లో ప్రస్తావించడమే కాకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రత్యేకంగా కలిసి ఫిర్యాదు చేసిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి అని ప్రచారం జరుగుతుంది. లిక్కర్ స్కామ్‌లోని 4,000 కోట్లను దేశం దాటించారని ఎంపీ లావు పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. దేశంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లు అన్నిటిని కూడా తలదన్నేలాగా ఏపీ భారీ కుంభకోణంలో జరిగిందని ఎంపీ ఆరోపిస్తున్నారు. దీంతో ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న వారితో ఎంపీ రావుకు ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం అందింది. లిక్కర్ స్కామ్‌లో వైసీపీ కొందరు నాయకులకు సంబంధించి ఉందని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి లిక్కర్ స్కామ్‌ను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, ప్రజారోగ్యానికి ముప్పు తెచ్చారని టీడీపీ నేత విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల పాత్ర ఉందని, తక్షణం కేంద్రం జోక్యం చేసుకోవాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్లో ప్రస్తావించడంతో ఆ పార్టీ నేతలు కూలికిపడ్డారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ లిక్కర్ స్కామ్‌పై కూపి లాగుతుంది. దీంతో ఏ క్షణమైనా అరెస్టులు జరగొచ్చనే ప్రచారం అయితే జరుగుతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.